జై శ్రీరామ్. పిల్లలకి పాఠ్యాంశాల్లో చెప్పే కన్నా చక్కగా లైవ్లో చూపిస్తే ఎంతో బాగుంటుందని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించారండి. ఏంటనుకుంటున్నారు? ఎగ్మోర్ మ్యూజియం. చెన్నైలోని ఎగ్మోర్ మ్యూజియం భారతదేశంలో 2వ పురాతన మ్యూజియం. ఇది రాతి శిల్పాలు, చరిత్రపూర్వ కళాఖండాలు మరియు అద్భుతమైన కాంస్యాల అద్భుతమైన సేకరణకు నిలయం. ఎగ్మోర్ మ్యూజియం 2000 సంవత్సరాల క్రితం చెక్కబడిన అమరావతి పాలరాయి ప్రపంచంలోని బౌద్ధ కళకు తొలి ఉదాహరణగా చెప్పవచ్చు. 1851లో స్థాపించిన ఈ ఎగ్మోర్ మ్యూజియం భారతదేశంలో 2వ పురాతన మ్యూజియం. దీనిలో 6 భవనాలు, 46 గ్యాలరీలు, 10 లక్షల పైగా కళాఖండాలు ఉన్నాయి. భవిష్యత్ తరాలకు వారసత్వాన్ని కాపాడటం మరియు విద్యా పాఠ్యాంశాలకు అనుగుణంగా ప్రదర్శనలు, కార్యక్రమాల ద్వారా విద్యను సులభతరం చేయవచ్చు. ఇలాంటి మ్యూజియంకి పిల్లల్ని తీసుకెళ్ళి సందర్శించి వాళ్ళు చూసిన ప్రదేశాలను చక్కగా ప్రత్యక్షంగా అనుభవం పొందేలా చేయవచ్చు. అక్కడ కళ్ళ సేకరణలు, శాస్త్రీయ నమూనాలు, చారిత్రక వస్తువులు, సజీవ జంతు శాస్త్ర నమూనాలు, ఇంకా ఎన్నో చక్కని అనుభూతిని పిల్లలు, పెద్దలు అందరూ పొందే విధంగా ఉన్నాయి. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చూడండి కానీ తాకవద్దు. శుభ్రమైన చేతుల్లో కూడా కళాకృతులను దెబ్బతీసే నూనెలు ఉంటాయి. మీరు గీసేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ పెన్సిల్ను ఉపయోగించవచ్చు. కాకపోతే ఇవి చూసి మీరు ప్రత్యక్షంగా అనుభవం పొంది తెలుసుకునే విధంగా పిల్లల్ని చెప్పే విధంగా చూడండి. బ్రౌంజ్ గ్యాలరీ, అమరావతి గ్యాలరీ, నేచురల్ హిస్టరీ సెక్షన్, ఆర్ట్ గ్యాలరీ ఇవన్నీ చూడొచ్చు.